precious, precious friend, may God's blessings be abundant on you this coming month. రాబోయేటువంటి దినాల్లో దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదములు మీ మీద కుమ్మరించబడును గాక. His grace is sufficient for you. ఆయన కృప మీకు చాలును గాక. They are new every morning. అను దినము అవి నూతనముగానే ఉన్నవి. Great is his faithfulness. ఆయన ఎంతగానో నమ్మదగినటువంటి దేవుడు. Even though we abideth unfaithful, yet he is faithful. మనము నమ్మతగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా He ఉన్నాడు. will carry you through. ఆయన మిమ్మును మోసుకొని పోవుచున్నాడు. The waters may rise. నీళ్లు మీ మీద ప్రవహించినను, The fire may rage. అగ్ని మీ మీద కుమ్మరించబడినను, The wickedness may abound. Yet his mercies that he has for you will never fail. దుష్టత్వము సంభవించినను ఆయన కృప మిమ్మును ఎన్నడూ విడిచిపోదు. My precious friend, there is hope for you. నా ప్రశస్తమైన స్నేహితులారా, మీకు నిరీక్షణ కలదు. The Lord has promised in Zechariah 2:5. జకర్యా గ్రంథము 2:5 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. I will be a wall of fire around you, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, and your glory within you. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. God's glory. దేవుని యొక్క మహిమ. You see Moses being called through the vision of the glory of God which was seen in the burning bush. మండుచున్నటువంటి పొదలో దేవుని యొక్క మహా తేజస్సులో అగ్ని జ్వాలల మధ్య మోసే పిలువబడ్డాడు. The fire was raging, అగ్ని జ్వాలలు మండుచూ ఉన్నాయి, but the burning bush was not consumed. అయితే పొద ఏమాత్రము కూడా కాలిపోలేదు. The Bible says that the Lord is a consuming fire. బైబిల్ తెలియచేస్తూ ఉన్నది యెహోవా దహించు అగ్ని అయ్యున్నాడు అని. But for those whom he calls, he is a sign through the fire. ఎవరినైతే ఆయన పిలుస్తూ ఉన్నాడో అగ్ని జ్వాలల మధ్య వారిని సూచక్రియలుగా And it ఉంచుచున్నాడు. is that fire which brings them from nowhere, unknown situation to the kings, as it happened to Shadrach, Meshach and Abednego. ఆ అగ్ని మధ్యలో కూడా వారు రాజుల మధ్య నిలబడుకొనుచు ఉన్నారు. షద్రక్, మెషక్, అబేద్నెగోలకు జరిగిన రీతిగా King Nebuchadnezzar రాజైన నెబుకద్నెజరు built a big monument of gold, and it was his statue, and he expected everyone to bow down at the sound of the cymbals and worship it. నెబుకద్నెజర్ రాజు ఓ పెద్ద బంగారు ప్రతిమను చేపించి అందరూ దాని ఎదుట సాగిలపడాలని కోరుకున్నాడు. But Shadrach, Meshach and Abednego said, we would only worship God and no statue of man. అయితే షద్రక్, మెషక్, అబేద్నెగోలు మేము దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాము కానీ విగ్రహములకు కాదన్నారు. Consequence was they had to be thrown into the fire which was heated 7 times more exclusively for them. దీనికి పర్యవసనం ఏమనగా వారి కోసమై ఏర్పాటు చేయబడిన వేడిమి గల అగ్నిగుండాన్ని 7 అంతలుగా వేడి చేశాడు. But as they were thrown into the fire, they began to walk, and the fourth man, Jesus Christ, appeared along with వారిని them. ఆ అగ్నిగుండములో పడవేయగా 4వ వ్యక్తిగా ప్రభువైన యేసు అగ్ని జ్వాలలలో The సంచరిస్తాడు. Lord says, I will be a wall of fire around you. ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. Then the fire of this world shall not consume you, shall not burn you. కనుక ఈ లోక సంబంధమైనటువంటి అగ్ని మిమ్మను కాల్చివేయదు, మీకు హాని కూడా చేయలేదు. When the king saw it, రాజు ఈ విషయాన్ని చూసినప్పుడు he made them come before him. వారిని తన ఎదుట రమ్మని కోరాడు. He bowed before them, వారి ఎదుట అతడే సాగిలపడ్డాడు. and he proclaimed the Lord as the Lord of all in his huge nation. ఆ యొక్క గొప్ప దేశములో దేవుడే ప్రభు అని అతడు ప్రకటించాడు. I will be a wall of fire around you. నేను మీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందునని దేవుడు సెలవిస్తూ Do ఉన్నాడు. not be afraid, my friend.
నా ప్రియమైన స్నేహితులారా, మీరు భయపడకండి. As you walk according to the plan of God, దేవుని యొక్క సంకల్పము చొప్పున మీరు నడిచినట్లయితే He will be a pillar of fire around you. ఆయన మీ చుట్టూ అగ్ని స్తంభముగా ఉంటున్నాడు. God brought the Israelites out of bondage దేవుడు ఇశ్రాయేలీలను బానిసత్వం నుంచి బయటకు తీసుకుని వచ్చినప్పుడు and made them obey Him to go to the promised land. ఆయనకు విధేయత చూపించి వాగ్దానము చేయబడిన భూమికి వారిని నడిపించాడు. But the first test came whether they would be obedient. వారు విధేయత కలిగి ఉండడం కోసమై మొదటి పరీక్ష వారికి సంభవించింది. After their deliverance, వారు విడుదల పొందిన తరువాత He allowed Pharaoh and the best of his army to follow them. ఫారో వారికి ఉన్నటువంటి మంచి సైన్యాన్ని వారిని వెంబడించినట్లుగా చేశాడు. They came with fury saying, "We can destroy the Israelites." వారు ఎంతో కోపముతో ఇశ్రాయేలీలను మేము నాశనం చేస్తామా. But God's pillar of fire stood in between. అయితే వారికి మధ్య దేవుడైనటువంటి యెహోవా అగ్ని స్తంభముగా నిలిచాడు. And they had to go forward and not look back. వారు ముందుకు కొనసాగారు, కానీ వెనుక తట్టు ఏమాత్రం కూడా చూడలేదు. If they looked back, they would see the Pharaoh's army and the pillar of fire. వారు వెనక చూసినప్పుడు ఫరో సైన్యము అలాగే అగ్ని స్తంభాన్ని కూడా కనుగొన్నారు. In front was the waters. వారికి ముందు సముద్ర జలములున్నవి. But God opened the waters, అయితే దేవుడు ఆ నీటిని తెరిచాడు. made a way for them. వారి కోసమై ఓ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. Many years ago, చాలా సంవత్సరాల క్రితం my father's lungs failed. మా తండ్రి గారి యొక్క ఊపిరితిత్తులు చెడిపోయాయి. It was at a time when Jesus appeared to him and said, "My son, you have been faithful by preaching me to the people standing in the నా streets." ప్రియమైన కుమారుడా, వీధుల్లో నిలబడుకొని నీవు నా కోసమై నా యొక్క సువార్తను నమ్మకంగా ప్రకటించావు. Now I'll put you on the public platform. ఇప్పుడు నేను బహిరంగ సభల మీద నిన్ను ఉంచుచున్నానన్నారు. Millions will come to listen to my voice through you. మీ ద్వారా లక్షలాది మంది నా యొక్క స్వరాన్ని వినబోచు ఉన్నారు. The first thing that happened was his lungs failed. మొదటిగా ఆయనకు జరిగిందేమనగా తన ఊపిరితిత్తులు చెడిపోయాయి. Tuberculosis set in. క్షయవ్యాధి ఆయనకు సోకింది. He was about to die. ఆయన మరణానికి సమీపించారు. At that moment he saw a vision. అలాంటి సమయంలో ఆయన ఒక దర్శనాన్ని చూశారు. He was walking along a narrow pathway on a steep mountain. ఒక గొప్ప పర్వతం మీద ఒక ఇరుకైనటువంటి మార్గములో ఆయన నడిచి వెళ్తూ ఉన్నాడు. And the road stopped. ఆ యొక్క మార్గము ప్రారంభమైంది. He looked down. ఆ వైపు చూసినప్పుడు He saw dark figures jumping up saying, "We want his blood." నల్లగా ఉన్న దృశ్యాలు చూశాడు. అవన్నీ కూడా ఆయన రక్తం కావాలని ఎగురుతూ As ఉన్నాయి. fear gripped his soul, ఆయన హృదయంలో భయం ఏర్పడింది. a hand came from heaven అయితే పరలోకము నుండి ఒక హస్తం వచ్చింది. and said, "Get on," అందులోనికి రమ్మని సెలవిచ్చాడు. and carried him to the other side. మరో తీరానికి ఆయనను తీసుకుని వెళ్ళాడు. And the more the dark figures jumped up, అంధకారం లాంటి ఆ యొక్క ఆకారాలు ఎగురుతూ ఉండగా the more the hand went up, ఆ చెయ్యి ఇంకా కొంచెం ముందుకు కొనసాగింది. and safely it took him to the other side. మరో వైపుకు సురక్షితంగా ఆయన తీసుకుని And వెళ్ళాడు. the voice said, "Don't look back, look forward." వెనుకకు చూడకు, ముందుకు చూడు అనేటువంటి ఒక స్వరాన్ని మా నాన్నగారు విన్నారు. God's peace came. దేవుని సమాధానము ఆయనలోనికి ప్రవేశించింది. God's healing power came, దేవుని యొక్క స్వస్థపరిచేటువంటి శక్తి ఆయనలోనికి ప్రవేశించింది. lifted him up, ఆయనను పైకి లేవనెత్తింది. and he went forward. ఆయన ముందుకు కొనసాగారు. That's the voice we hear every time after God allows us to go through the fire. ఎప్పుడైతే మనము అగ్నిగుండా వెలుచు ఉన్నామో ఇలాంటి సమయంలో దేవుడు ఈ స్వరాన్ని మనకు వినిపింపజేస్తున్నాడు. He says, "Go on, do not look back." ఆయన చెబుతూ ఉన్నాడు, ముందుకు కొనసాగండి, వెనక చూడకండి. The fire would never quench us as long as we have God's plan and purpose in our lives. మన యొక్క జీవితంలో దేవుని యొక్క సంకల్పాలు ఉన్నప్పుడు ఇలాంటి అగ్ని జ్వాలలు మనలను కాల్చివేయలేవు. As we focus on His plan for our మన future, భవిష్యత్తు నిమిత్తమై ఆయన సంకల్పాన్ని reading the చూస్తున్నప్పుడు, Bible and seeking His బైబిల్ face, గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, He ఆయన will give us ముఖాన్ని the చూస్తూ grace ఉన్నప్పుడు to walk through the waters, walk through the fire, and reach the ఆయన other మనకు shore కృపణ where దయచేస్తూ kings will ఉన్నాడు. be waiting మనము to honor us. జలములలో బడి నడుస్తూ ఉన్నప్పుడు, అగ్నిగుండములో బడి మనం నడుస్తూ ఉన్నప్పుడు మనలను
ఆయన మరో తీరమునకు చేర్చడం ద్వారా రాజులు మన కొరకై వేచి Believe that ఉంటున్నారు. God has a plan for you. దేవుడు నీ కొరకై ఒక సంకల్పాన్ని ఉంచాడని నమ్మండి. Thank Him for that plan. ఆ యొక్క సంకల్పాన్ని బట్టి మీరు ఆయనకు వందనాలు తెలియచేయండి. Every day morning when you get up, say, "Thank you, Jesus. You have made a good plan for me with a future and a ప్రతి hope ఉదయాన్నే for నీవు this లేచినప్పుడు day." యేసయ్యా మీకు వందనాలు, ఈ దినము కొరకైనటువంటి మంచి ప్రణాళికలను ఉద్దేశాలను నా కొరకై సిద్ధపరిచావు, He మీకు will వందనాలు fulfill చెప్పండి. all that He has planned for you. ఆయన మీ కొరకై ఏర్పాటు చేసిన ప్రతి ప్రణాళిక ఆయన నెరవేరుస్తూ And He will be a wall of fire around you to protect you from the wickedness and the wicked ఈ fires. లోక సంబంధమైన అగ్ని జ్వాలలు నిన్ను అంటకుండా ఉండడం కోసమై ఆయన నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి రక్షిస్తూ ఉన్నాడు. You'll be made without your knowledge to walk into the plan of God and fulfill the will of God, and you will be honored by kings. నీవు తెలియకుండానే దేవుని ప్రణాళికలోనికి వెళుతూ ఆయనను ఘనపరుస్తూ ఉండడం ద్వారా రాజులు నీ ఎదుట సాగిలపడినట్లుగా చేస్తూ ఉన్నారు. And thank God for what He has already done. ఆయన నీ కొరకై చేసినటువంటి కార్యక్రమాలను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. Thank God for what He has given you. ఆయన నీకు అనుగ్రహించిన సమస్తానికి ఆయనకు వందనాలు తెలియచేయండి. The Egyptians ఐగుప్తీయులు came chasing after them, and the Israelites said, "How good it would have been if we had died in Egypt. We have wonderful graves there." మేము ఐగుప్తు దేశంలో ఉంటే ఎంత బాగుండునో, అక్కడే ఉండి మంచి ద్రాక్షలను మేము తిని ఉండేవారం కదా అని సనుక్కున్నారు. And when they did not have water, they said, "Why did you bring us here? Is it to kill us and our families?" ఒకసారి వారికి త్రాగడానికి నీళ్ళు లేనప్పుడు మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకుని వచ్చావు, మమ్మును మా కుటుంబాన్ని చంపడం కోసమా అని సనిగా. When they had only manna to eat, they said, "Oh, in Egypt we had leeks, we had vegetables, we had this వారికి and that." తినడానికి మన్నా కురిపించబడ్డప్పుడు, అయ్యో ఐగుప్తు దేశంలో మాకు సమస్త విధమైన ఆహారం ఈ ఆహారం కలగని it's సరిగా. tough. ఇది చాలా కఠినమైనటువంటి సమస్య. Many times when we don't have enough and we don't get what we need, in the flesh we complain. కొన్నిసార్లు మనకు కావాల్సింది దొరకనప్పుడు శరీరానుసారంగా మనము సనుగుతూ ఉంటాం. But my friend, would you thank God for what He has given you? అయితే నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మీకు అనుగ్రహించిన దానికి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తారా? God's fire will burn for your sake, అప్పుడు మీ నిమిత్తమై దేవుడు అగ్ని జ్వాలలుగా ఉంటున్నాడు. and His glory will be let loose for you. ఆయన యొక్క మహిమ మిమ్మును నడిపిస్తూ ఉన్నది. In John 7 and verse 37 to 39, యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుండి 39వ వచనం చూసినట్లయితే the Bible talks about God's glory. బైబిలు దేవుని యొక్క మహిమను గురించి మాట్లాడుచూ ఉన్నది. As you thank Him for what He has given you and praise Him for Jesus and the Holy Spirit, దేవుడు నీకు ఏమైతే అనుగ్రహించాడో దాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తుకు అలాగే పరిశుద్ధాత్మనికి కూడా కృతజ్ఞతలు you will చెల్లించు. see rivers of living water flowing out of your belly. వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని ఆయన సెలవిచ్చుచున్నాడు. And God's glory coming upon you. అప్పుడు దేవుని యొక్క మహిమ మీ మీద కుమ్మరించబడుతూ ఉన్నది. The Bible says in John chapter 2, బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది యోహాను సువార్త 2వ అధ్యాయంలో, Jesus revealed His glory to His disciples through miracles. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేయడం ద్వారా శిష్యులకు తన యొక్క మహిమను కనపరిచాడు. Even today, He will do miracles for you and reveal His glory within you. ఈ రోజు కూడా ఆయన అద్భుతాలు చేస్తూ మీలో నుండి తన యొక్క మహిమను మీకు చూపించబోచు ఉన్నాడు. Rivers of God's blessings will flow from your belly. మీ యొక్క కడుపులో నుండి దేవుని యొక్క ఆశీర్వాదములు జీవ జల నదుల వలె పారుచూ ఉన్నాయి. He will give you the power to produce wealth. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై ఆయన మీకు సామర్థ్యం Deuteronomy కలుగజేస్తున్నాడు. 8:18. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. 3 John 2. 3వ యోహాను 2వ వచనం. He will make your soul to prosper. ఆయన నీ ఆత్మను వర్ధిల్ల చేస్తున్నాడు. He will make your body to be healed and నీ prosperous. యొక్క శరీరాన్ని స్వస్థపరిచి వర్ధిల్ల చేస్తున్నాడు. He will make wealth and prosperity to come to you. కలిమియు సంపద వర్ధిల్లత అన్ని కూడా నీ యొద్దకు రావడానికి ఆయన సహాయం చేస్తున్నాడు. You will have God's blessings and God's glory shall abound in you. నీ మీద దేవుని యొక్క ఆశీర్వాదములు దేవుని యొక్క వర్ధిల్లత సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. Of course, if you read John 7:37 to 39, యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 39 మనం చదువుకున్నట్లయితే,
The Bible says, బైబిల్ తెలియజేస్తూ ఉన్నది, Jesus was not yet glorified, and that's why the Holy Spirit was not given. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. What is that glorification of Jesus? యేసుక్రీస్తు యొక్క మహిమ అనగా ఏంటి? It's nothing but Jesus going to the cross, dying for each one of us, sacrificing himself, and then resurrecting from the dead. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో నీ కొరకై మరణించడమే దీని అర్థము. అలాగుననే ఆయన పునరుద్ధరణై తిరిగి లేవడం ద్వారా తన మహిమను కనపరుస్తున్నాడు. Overcoming death. మరణాన్ని ఆయన జయిస్తూ ఉన్నాడు. That is being glorified. అదేనండి మహిమపరచబడడం అంటే అర్థం. God allows us to go through death in this world. ఈ లోకములో దేవుడు మరణం వెంబడి మనలను పయనింప చేయడానికి అనుమతిస్తున్నాడు. Jesus said, "He who walks after me shall not die." ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవిచ్చాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు. Even if he dies, he will be resurrected. అతడు చనిపోయినను తిరిగి బ్రతుకునని ఆయన సెలవిస్తున్నాడు. What does that mean? దాని యొక్క అర్థమేమనగా, That means he will not die because of sin. He will die to sin, overcoming sin. ఆయన పాపమునకు ఇకపై చనిపోడు కనుక పాపమును అధిగమించడం కోసమై ఆయన చనిపోతూ ఉన్నాడు. That's the grace God wants to give you. అదేనండి అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. You will overcome every sin, every pleasure of sin, and you will destroy the powers of the devil, not allowing him to take over your life. But ప్రతి you'll be full పాపమును of Jesus. ప్రతి పాపపు ఇచ్చలను మీరు జయిస్తూ ఉన్నారు. నీ జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంటున్న ప్రతి దుష్ట శక్తులను నీవు అధిగమిస్తూ ఉన్నావు. సంపూర్ణమైనటువంటి యేసును నీవు కలిగి ఉంటున్నావు. Many years ago, చాలా సంవత్సరాల క్రితం my father had a kidney transplant. మా తండ్రి గారికి మూత్రపిండాలు మార్పిడి జరిగినప్పుడు The doctor said the kidney is functioning very well. డాక్టర్స్ అన్నారు మూత్రపిండాలు చక్కగా పనిచేస్తూ Of ఉన్నాయి. course, he had tubes all over his body. అవును, తన యొక్క శరీరం అంతా కూడా ట్యూబులతో ఉన్నాడు. And they said, Mr. Dinakaran will come and see you in the morning. And they left him for the night. రాత్రుల్లో ఆయన విడిచిపెట్టేసి, మిస్టర్ దినకరన్ గారు రేపు ఉదయాన్ని వచ్చి తిరిగి కలుసుకుంటాం. The nurse also switched off the light and left. నర్సెస్ కూడా లైట్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసి వారు వెళ్ళిపోయారు. Terrible darkness came upon him. భయంకరమైన అంధకారము ఆయనను And అలుముకుంది. he saw the whole hell surrounding him. ఆయన చుట్టూ ఓ నరకాన్ని చూస్తూ ఉన్నాడు. Lions walking and roaring. సింహాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి, గర్జిస్తూ ఉన్నాయి. And Satan appeared. సాతానుడు ప్రత్యక్షమయ్యాడు. And he said, Dinakaran, your kidney will fail. దినకరన్, నీ మూత్రపిండాలన్నీ కూడా పాడైపోయాయి అంటున్నాడు. Your kidney will fail. నీ యొక్క మూత్రపిండాలు చెడిపోయాయి. A fear gripped my father. మా తండ్రి గారికి భయం ఆవరించింది. He became so weak. ఆయన చాలా బలహీనమైపోయాడు. When darkness surrounds you, that's how you ఈ feel. విధంగా అంధకారం అలుముకున్నప్పుడు మనం కూడా ఇలానే బాధపడతాం. Literally, he felt that the kidney was failing and dark liquid was coming out and so on. అక్షరాల తన యొక్క మూత్రపిండాలు చెడిపోయాయని ఏదో ఒక భయంకరమైన లిక్విడ్ బయటకు వస్తున్నట్టుగా ఆయన It was స్పర్శించారు. then an angel appeared on the other side. ఆ సమయంలో మరోవైపున దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. And he said, I am Michael, the archangel of the living God. నేను జీవం కలిగిన దేవుని ప్రధాన దూత అయినటువంటి I మిఖాయేలు, come from the throne of the living God. జీవం గల దేవుని యొక్క సింహాసనం యొద్ద నుండి నేను వచ్చి ఉన్నాను. And God says this kidney is a gift from him. దేవుడు సెలవిచ్చాడు, ఈ యొక్క కిడ్నీ దేవుని యొద్ద నుంచి బహుమానంగా ఇస్తున్నాను. You will సెలవిచ్చాడు. not die. నీవు మరణించవు, You will live. నీవు జీవించదవని ఆ దేవదూత సెలవిచ్చాడు. You will live. నీవు జీవించదవు. The devil was saying you will die. సాతానుడు అంటున్నాడు నువ్వు చనిపోతావు. The archangel was saying you will live. అయితే ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు సెలవిస్తూ ఉన్నాడు, నీవు జీవించదవు. And my father మా తండ్రి గారు was filled with God's peace when he received the word from the Lord. దేవుని through దూత the ద్వారా వచ్చిన దేవుని వర్తమానాన్ని విని ఆయన హృదయంలో సమాధానం angel. Just నింపబడ్డాడు. slept like a baby. చిన్న బిడ్డ వలె నిద్రించాడు. And in the morning he got up. ఉదయాన్నే తిరిగి ఆయన లేచినప్పుడు The doctors came. డాక్టర్లు తిరిగి ఉదయాన్నే వచ్చారు. They said, Dinakaran, your tests are fine. వారు అన్నారు, దినకరన్ మీ పరీక్షలు చక్కగా ఉన్నాయి, Go home. మీరు ఇంటికి తిరిగి వెళ్ళిపోవచ్చు అన్నారు. 23 years the kidneys functioned absolutely normally. 23 సంవత్సరాలు ఆయన మూత్రపిండాలు చక్కగా పనిచేశాయి. My friend,
నా ప్రియమైన స్నేహితులారా, Lord, shall be your glory within you when you surrender yourself to God's will. మీరు దేవుని చిత్తానికి సమర్పించినప్పుడు దేవుడే మీ చుట్టూ అగ్ని ప్రాకారముగా మహిమకు కారణంగా You ఉంటున్నారు. may walk through the valley of the shadow of death, మీరు గాఢాంధకారపు లోయలలో సంచరించినప్పటికీ but yet you don't need to fear any evil, మీరు ఏ అపాయమునకును భయపడరు. for the Lord is with you. ఎందుకనగా దేవుడు మీకు తోడుగా ఉంటున్నాడు. He will glorify you. ఆయన మీలో మహిమ పొందుచున్నాడు. He will send his power of glorification, raising you up from your death. మీ యొక్క మరణం నుంచి ఆయన మిమ్మల్ని తిరిగి లేవనెత్తి తన యొక్క మహిమను కనపరుస్తున్నాడు. And you will accomplish much for the kingdom of God. దేవుని రాజ్యం కోసమై మీరు ఇంకా ఎక్కువగా సాధించెదరు. You will have everything in double portion as Job had. యోబుకు ఏ విధంగా రెండంతలు కలిగాడో ఆ విధంగానే దేవుడు మీకు రెండంతలుగా దయచేస్తూ ఉన్నాడు. You will be honored in double measure. మీరు గణపరచబడెదరు. మీరు కూడా రెండంతలుగా గణపరచబడెదరు. May God give you this blessing. దేవుడి ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Father, తండ్రి, bless your children. మీ పిల్లలను మీరు దీవించండి. Be a wall of fire around them. వారి చుట్టూ అగ్ని ప్రాకారముగా మీరు ఉండండి. Lord, you be their glory within them. తండ్రి, వారిలో మీరు మహిమకు కారణముగా ఉండమని కోరుతున్నాము. As they have surrendered themselves even to go through death for your sake. మీ నిమిత్తమై వారు మరణం కూడా Let వెలుచున్నప్పటికీ not the fire of this world burn them. You be a wall of fire around them. ఈ లోక సంబంధమైన అగ్ని జ్వాలలు వారిని కాల్చివేయకుండా మీరే వారి చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండమని You be their కోరుతున్నాము. glory within them. తండ్రి, వారిలో మీరు మహిమకు కారణముగా ఉండమని ప్రార్థిస్తున్నాము. Teach them, Lord, తండ్రి, వారికి బోధించండి. and guide them to fulfill your will in the midst of all the tribulations. ఇలాంటి శ్రమల మధ్య కూడా మీ యొక్క చిత్తాన్నంతా కూడా నెరవేర్చడానికి వారికి సహాయం చేయండి. And raise them to the highest levels, even to confound the kings and turn them towards you. ఉన్నతంగా వారిని పైకి లేవనెత్తి రాజులు కూడా మీ వైపుకు తిరగనట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాను. Prosper thy children, Lord. మీ పిల్లలను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. Whatever they have lost, give it back to them in double measure. తండ్రి, వారు కోల్పోయిన దానికి తిరిగి రెట్టింపుగా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. Let this month be a month of glorification. ఈ యొక్క నెల వారికి మహిమకరమైన నెలగా ఉండునుగాక. We give you all the glory. సమస్త మహిమ మీకే చెల్లిస్తున్నాము. In Jesus' name, యేసు నామమున amen. ఆమేన్. బెతెస్దా రజతోత్సవ కార్యక్రమం బెతెస్దా ప్రార్థనా కేంద్రమునకు సహకరించండి. బెతెస్దా ప్రార్థనా కేంద్రం ఒక చదరపు అడుగునకు 3,000 రూపాయలు విరాళములు పంపించి మీ యొక్క సహాయాన్ని అందించండి. ఇలా ఎన్ని చదరపు అడుగులకైనా మీ విరాళములను పంపించవచ్చును. 10 అడుగుల ధ్యాన మార్గమును పునరుద్ధరించుటకు విరాళము 50,000 రూపాయలు మాత్రమే. ప్రార్థనా గదికి విరాళము 2 లక్షల రూపాయలు మరియు ప్రార్థన మరియు ధ్యాన మంటపం పునరుద్ధరించడానికి విరాళము 5 లక్షల రూపాయలు. మీ విరాళములను మనీ ఆర్డర్ ద్వారా, చెక్, డీడీ ద్వారా కూడా యేసు పిలుచుచున్నాడు నంబర్ 16 డాక్టర్ DGS దినకరన్ రోడ్, రాజ అన్నామలైపురం, చెన్నై 6,28,000 అనే మా చిరునామాకు పంపించగలరు. మీ విరాళములను www.jesuscalls.org అను మా వెబ్సైట్ ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకొని మీ కానుకలను మాకు సురక్షితంగా పంపించగలరు. ఇతర వివరములకు 1-800-425-7755 అను మా టోల్ ఫ్రీ నంబర్కు సంప్రదించగలరు.